రమేష్ గారు మాట్లాడిన తర్వాత మైక్ కిందకి దించుకోవాలేమో అనుకున్నాను. లక్కీగా ఆ శ్రమ లేకుండా గోపీచంద్ గారు చేశారు. ఏమైనా ఆత్మీయ సమ్మేళనం. గోపీచంద్ గారు అంటే మామూలుడు కాదు, గుండెలు తీసిన మొనగాడు. ఇంతమంది గుండెల్ని బయటికి తీసి బాగు చేసి ఏదో వర్క్షాప్ పెట్టినటువంటి ఒక మహానుభావుడు గోపీచంద్ గారు. ఆయనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, మానవత్వాన్ని రంగరించుకుని, అతను పుట్టుకతోనే మానవత్వం వచ్చిందో పుట్టిన తర్వాత మానవుడయ్యాడో నాకు తెలియదు, ఆయన రమేష్ గారు. సరే, రామదాస్ ఒక మాట అంటాడు శ్రీరాముడు గురించి, నిన్ను కన్నది కానుపు రామా అని. చాలామంది పిల్లల్ని మనం కంటుంటాం, కొంతమంది మాత్రమే మంచితనంతో మానవత్వంతో పుట్టడమే కాకుండా బతుకుతుంటారు. బతకడం అంటే జంతువులు ఎన్నో బతుకుతుంటాయి, కానీ జీవిస్తుంటారు. అలా జీవించినటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసిన, నాకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి రమేష్ గారు. ఎందుకు ఆయన గురించి ఎంతసేపు చెప్తున్నారు మీరు అని నన్ను అడగొచ్చు. గుడ్నెస్, దై నేమ్ ఈస్ రమేష్ గారు. మా ఇంట్లో ఇందాక ఒక ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు, ఆయన మాకు దేవుడు అని. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని మీ అందరికీ తెలుసు. ఆయన పేరు రమేశుడు. రమ యొక్క భర్త లక్ష్మి యొక్క భర్త విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క అవతారమే వెంకటేశ్వరుడు. కాబట్టి అందువల్లే ఆయనతో నాకు అనుబంధం ఏర్పడిందేమో అని, ఏదో కాస్త సాహిత్యంతో టచ్ ఉన్నవాళ్ళం కదా, అలా ఆలోచించుకుని బతుకుతుంటాం. ఆ బతుకులో ఒక ఆనందం ఉంటుంది, ఆ జీవించడంలో ఒక సంతోషం ఉంటుంది. అలాగా నేను, నా భార్య, నా చిన్న కుమారుడు, ముగ్గురు ఆయన దగ్గర, అంటే కుటుంబం అంతా. ఆయన ఎప్పుడు, నేను పెద్ద డాక్టర్ని కదా, వీళ్ళు ఏదో గబుక్కన ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటారేంటి అన్న ఫీలింగు నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా గొప్ప, నేను డాక్టర్ని, నాలో ఇంత టాలెంట్ ఉంది, 7 గంటలకు రమ్మంటే 7 ఏంటంటే వాట్ ఇస్ దిస్ అంటే మా పిఏతో వాళ్ళతో మాట్లాడండి అనడం. కానీ నేను ఎప్పుడు అఫ్కోర్స్ నాకు ఆ అనుభవంలోకి రాలేదు. ఎప్పుడు అడిగినా ఏది అడిగినా నవ్వుతూ చక్కగా సమాధానం చెప్పడం అనేది. ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు ఏంటి బ్రహ్మానందం అనుకోవచ్చు, కానీ మ్యాటర్ అట్లాంటిది. గుండెకి సంబంధించింది కాబట్టి సీరియస్గానే మాట్లాడుకోవాలి. ఇంక వేరే సంబంధించింది అయితే మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అసలు ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ముందుకు మనకి ఒక ప్రశాంతత ఏర్పడాలి. ఏంటి ఎవడు ఏంటి చూడాడు? ఏం లేదు సార్, నాకు కొంచెం ఆయాసంగాను ఉబ్బసంగా ఉంటుంది. ఉండదు మరి, ఎన్ని పెట్లు తాగుతావు సిగరెట్లోపు అంటే, ఎప్పుడన్నా సిగరెట్లు అయితే తాగుతుంటాను, మరి ఉబ్బసం ఉండదేంటి? ఇంకేంటి, ఇంకేముంది? ఏం లేదండి, ఒక్కోసారి గబుక్కుని లేచి చచ్చిపోదాం అనిపిస్తుందండి. మరి అనిపిస్తుందో? ఇచ్చోడా అనిపించుకుంటే ఎలా ఉంటుంది? ఇంకేంటి, ఆయనకేం లేదులేండి, అంత పెద్ద ఇదేం కాదనుకోండి. ఒక గంట తిన్న గంటకే ఆకలేసేస్తుందండి. ఈ జబ్బు చూసారా, తిన్న గంటకే ఆకలేసేస్తుంటుందండి. వీడిని ఇలాగా అసలు ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే పేషెంట్కి కావాల్సినటువంటి విషయం ఏంటండి ఎలా ఉన్నారు, ఫలానా బాగున్నారా, లేదు నాకు కొంచెం గుండె ఏం పర్లేదండి తగ్గిపోతుంది, దానికే ఉందండి, అయ్యో ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటే కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లా చెప్పడం. అది ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం పొందేటువంటి అనుభూతి ఒకటి ఉంటుంది. అది అబ్బా మహానుభావుడు డాక్టర్ గారండి, ఆయన దగ్గరికి వెళ్తే సగం జబ్బు తగ్గిపోద్దండి అంటారు. ఏంటో డాక్టర్ గారు హస్తవాసి అని, వైద్యో నారాయణో హరి అని, ఇట్లాంటి మాటలు మనం బోల్డ్ అని వింటుంటాం. అక్కడికి
కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పడేటువంటి ఆ డిఫరెన్స్ చెప్పడం కోసం మాత్రమే నేను చెప్పాను. అలాంటిది ఏమి లేకుండా మా రమేష్ గారు ఎప్పుడు వెళ్ళినా ఏం చేసినా, ఇప్పుడు మా చిన్నబ్బాయికి ఏదో చిన్న చెయ్యి దగ్గర కట్ అయిపోయి పైనుంచి స్టెప్స్ నుంచి జారి పడ్డప్పుడు ఈ గ్లాస్ ఒకటి ఇట్లాగా కట్ అయిపోయింది. కట్ అయిపోతే అది ఏం చేయాలి ఎట్లాగా అనుకుని గబగబా మాకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు, ఒక ఆయన, ఇది లోపల ఏదో నరవు కట్ అయిందండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదో తీసేయాలండి అని ఏదో చెప్తే మాకు వెంటనే 108 లాగా మా నెంబర్ ఏంటంటే రమేష్ గారి నెంబరు. ఆయనకు వెంటనే ఫోన్ చేసి, రమేష్ గారు ఇట్లా ఉందంటే, అలాగండి ఉండండి, ఒక డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం చాలా ఎక్స్పర్ట్, ఆయనతో నేను మాట్లాడతానండి అని. ఆదివారం ఆయన రెస్ట్ తీసుకునే టైము, స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చునే లోపు ఒక 20 ఫోన్లు వెళ్ళాయి ఆయనకి. వస్తావరా లేకపోతే లేదా, ముందు అర్జెంటుగా ఈ కుర్రాడు రైట్ హ్యాండు పెద్ద దర్శకుడు కావాల్సిన వాడు సినిమాల్లో, అతనికి ఇబ్బందిగా ఉందండి, మీరు రండి అని చెప్పి ఆయన్ని దగ్గరకు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి సక్సెస్ఫుల్గా ఎలా అయింది అని కనుక్కుని చేయించినటువంటి వ్యక్తి రమేష్ గారు. జనరల్గా అయితే మామూలుగా ఆయనకు ఫోన్ చేసి చూడండి సార్ అని, ఏమంటే మనవాడికి ఎలా ఉంది, బాగుంది కదా, తగ్గిపోయింది కదా అని అడగటం వేరు. ఇది అపార్ట్ ఫ్రమ్ ది డైరెక్ట్ డాక్టర్, వైద్యుడుగా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్, దెర్ ఈస్ హ్యుమానిటీ లోపల ఉన్నప్పుడే ఈ డాక్టర్కి పువ్వుకి వాసన ఎంత అందాన్ని ఇస్తుందో, ఎంత వాల్యూని ఇస్తుందో, అలాగే డాక్టర్ గారికి ఒక మంచితనం అనేది ఒక వాల్యూని ఇస్తుంది. ఇందాక అమ్మాయి మన ఝాన్సీ చెప్పినట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక ఆత్మీయత అనుబంధం ఏర్పడాలి. కానీ అయిపోయిందా సరే కానీ మీరు చూడు, వాడి సంగతి చూడండి, తర్వాత చూద్దాం అని చాలా విధాలుగా బయట కొన్ని మాటలు వింటుంటే ఈ మాఫియా అనేటువంటి డాక్టర్స్ మాఫియా అనే పాయింట్ కూడా మనందరి చెవిన పడకుండా లేరు. కానీ అక్కడెక్కడో రేషియోలో మంచితనం రేషియో కొంత పెరిగితే మనం మన జీవితాన్ని హాయిగా ఉంచుకోగలం. పోతే ఏమయ్యా ఇప్పుడు మీ అబ్బాయి విషయం చెప్పావు అంటే, మా ఆవిడకి కూడా బాగాలేదంటే ఒకసారి వచ్చి ఆయన అక్కడికి మన స్టార్ హాస్పిటల్లోనే చూపించి దానికి అయిపోయేదాకా రోజు మార్నింగ్ ఈవినింగ్ ఈయనకి సంబంధం లేని మ్యాటర్ అది అయినా వచ్చి పలకరించి వెళ్ళి, అంటే ఒక రకమైన కన్సోల్, అంటే దానికి ఏంటంటే కన్సర్న్గా ఉన్నప్పుడు ఒక సంతృప్తినిచ్చేటువంటి పని. ఆ తర్వాత నా విషయానికి వద్దాం. నేను పెద్ద పుడింగ్ లేని ఫీలింగ్ నాకు, అందరినీ నవ్విస్తాను, నా వల్ల అందరి గుండెలు పదిలంగా ఉంటాయి. నేను కూడా డాక్టర్ని అయిన ఫీలింగ్, ఎందుకంటే డాక్టరేట్ ఒకటి ఇచ్చారు, ఈ డాక్టర్ కాదు, ఆ డాక్టర్తో నేను అట్లా ఉన్నానని ఫీలింగ్లో ఉండి అక్కడికి ఏదో ఈ వాకింగ్లు అవి చేస్తుండేవాడిని. ఎవరి కోసం? నా కోసం కాదు, ఊరికే తిని అలా తిరగకపోతే కాస్త వాకింగ్ చేయొచ్చు కదా అనేవాళ్ళు. వాకింగ్ చేస్తున్నారు కానీ ఓ రోజు ఎప్పుడో ఉన్నటువంటి సడన్గా అదో టైప్లో తయారైపోయి అవగానే వెంటనే ఏం చేయాలో తెలియక 108 రమేష్ గారు ఆయన ఫోన్ చేయగానే రండి అన్నారు. వదిలాం. మామూలుగా తేడాగా ఉందిరా బాబు అని పడుకోబెట్టి తీసుకెళ్ళి స్టంట్ వేయమంటారా బైపాస్కి వెళ్తారా అని అడిగాడు. ఈ రెండింటికి డిఫరెన్స్లే తెలియదు మనకి. స్టంట్ వేస్తే ఏమవుద్ది, బైపాస్ ఈ స్టంట్ ఏంటంటే నాకు ఇదేం అర్థం కాలేదు అన్నాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ ఇష్టం అండి, కొంచెం సీరియస్ మ్యాటర్లా ఉంది ఇది అన్నారు. ఓ దరిద్రమైన అభిప్రాయం ఏంటంటే, జనరల్గా దిక్కుమాలిన అభిప్రాయం ఉంటుంది ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదండి, ఏదో ఊరికి పడుకోబెట్టి కోసేస్తామంటారు, ఇంకా అంతకంటే ఏముంటుంది వాళ్ళకి. ఏ చిన్నదున్నా సరే మీకు ఇది లాభం లేదని మీరు అయిపోతారని చెప్తారని ఆ అభిప్రాయంతో ట్రావెల్ చేసిన వాడిని కాబట్టి ఏముందిలేండి పెద్ద ఏదో చేసేయండి అన్నారు. స్టంట్ అయితే మనం ఒక 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుని రావడం, మళ్ళీ ఏదో చేయటం అదండి. ఎందుకు ఇందాక వచ్చిన తర్వాత మళ్ళీ స్టంట్లు ఇదన్నీ ఎందుకండి, ఉంటే అటో ఇటో తేలిపోద్ది అని చెప్పి
ఆ ఆపరేషన్ అయిన తర్వాత ఒక 20-25 ఇయర్స్ వరకు ఇంక తేడా ఉండదండి అన్నారు. ఎందుకు దానికి ఇంక స్టంట్ ఎందుకు లేంటని శుభ్రంగా బెడ్ ఎక్కి పడుకున్నాను. మొత్తం ఇలా ఉన్నా ఇప్పుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మనిషిని స్ట్రెస్, భయం కుంగతీస్తుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయగలడం ఈజీ. అది పెద్ద మనకి ఆపరేషన్ చేశారా, అసలు ఆపరేషన్ చేయగానే దగ్గు రాకపోయినా అది ఒక టైప్లో దగ్గుతాం మనం. ఇప్పుడు మామూలుగా అయితే అనేవాడు ఆపరేషన్ అయిన తర్వాత అంటాడు. ఎందుకంటే అట్లా దగ్గుతామంటే నాకు ఈ మధ్య ఆపరేషన్ అయిందండి అని. ఆపరేషన్ అయితే అలా తగ్గాలని రూలా లేదు, కానీ మనం అట్లాంటి ఫీలింగ్లో బతుకుతుంటాం. అది ఈ జబ్బు అనేది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. దానికి వాళ్ళు ఏం పర్వాలేదండి, అలాగే ఉంటుంది, పర్వాలేదు అనే డాక్టర్లు ఉంటే పర్వాలేదు. కానండి ఇంతసేపు చేస్తే ఎట్లా ఉంటుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి అని అడిగితే పైకి కిందకు ఒకసారి చూసి అనుమానంగా అలా కాదు సార్, ఇది ఏంటి చెప్పండి సార్, ఏంటి ఏం ఇంపార్టెంట్, ఇది ఏం లేదండి అంటారు. నేను ఇంకొక దురభిప్రాయంలో ఉండేవాడిని ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని. ఇప్పుడు వచ్చిన 5గురిలో అందరూ సన్నగానే ఉన్నారు. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు మా రైటర్, ఆయన పేరేంటి, పాలకోడి సత్యనారాయణ గారు, ఆయనకి హార్ట్ అటాక్ అంటే అసలు హార్టే ఉన్నట్టు కనపడదు. మనిషి పరిస్థితి చూస్తే ఎక్కడో చిన్న మారుమూల ఇంత ఉంటుందేమో ఆయనకు కూడా తీసుకెళ్ళిపోయి దుర్మార్గం సార్, మీరు మాలాంటి వాళ్ళు ఎవరన్నా కూర్చున్నా పర్వాలేదు కానీ. సో మనం దాన్ని వచ్చేటప్పుడు ఎలాగా రాకుండా చూసుకోవాలి, వచ్చిన తర్వాత మళ్ళీ అది తొంగి చూసుకోకుండా ఎలా ఉండాలని మా రమేష్ గారు చెప్పినట్టు, రమేష్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి విషయం ఏంటంటే, పేషెంట్ని ఫ్యామిలీ మెంబర్లా చూసుకోవడం. ఎప్పుడైనా సీరియస్ అవుతాడేమో చూశాను నేను. నా మీద మాత్రం ఒకసారి సీరియస్ అయ్యాడు. బైపాస్ మీకు బెటర్ అండి అంటే 1 మంత్ దాకా చేసుకుంటానండి అన్నాను. నేనెవరిని టైం చెప్పడానికి, దాని అవసరం ఏంటో ఆయనకు తెలుసు. అంటే ఎందుకండి అంత అవసరం ఉందండి? కాదండి, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. మీరు ఎందుకు అడుగుతున్నారండి? అది హయ్యెస్ట్ కోపం రమేష్ గారిది. మీరు ఎందుకు అడుగుతున్నారు టైము? అవసరం అని చెప్తున్నారు కదా అన్నాడు. కళ్ళు మూసుకొని సంతకం చేసి వెళ్తామండి, ఆపరేషన్ చేయించుకుంటాను, బెటర్, మీకు ఇంత కోపం తెప్పించే పరిస్థితి నాకెందుకండి అని. అప్పుడు ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ ఆపరేషన్. ఇక్కడ గోపీచంద్ గారు, ఆయన గురించి గోపీచంద్ గారిలో ఉన్న ఇంకొక పార్శ్వం చెప్పారు, సాహిత్యం మీద ఆయనకున్న అభిమానం గురించి. అదేమో నాకు తెలియదు కానండి, ఆయన హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో అనుకుంటా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ గారు. ఆ ఇంటర్వ్యూలో మీకు ఎవరంటే ఇష్టం అంటే, నాకు బ్రహ్మానందం గారంటే ఇష్టం అండి, ఎందుకంటే మనీ సినిమాలో వారే ఏమి ఫేస్ నీది అనే పాటకు బ్రహ్మాండంగా నటించాడు ఆయన చూసినప్పుడల్లా ఎప్పుడూ నవ్వొస్తుంటుంది నాకు అని చెప్పినట్టు గుర్తు. నాకు అబద్ధం చెప్పానా? అది నిజమే. కాబట్టి అటువంటి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వన్ షుడ్ హ్యావ్ ఈస్థెటిక్ సెన్స్ అలాంగ్ విత్ ది డాక్టర్. దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి మంచి ఆలోచన, మంచి థాట్స్, మంచి ఇవి ఉంటే అవి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది అని. ఎందుకంటే ఇవాళ అవి ఎప్పుడో జరిగినటువంటి విషయాలు ఇవాళకి మనం చెప్పుకోగలుగుతున్నామంటే, భూమిలో ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం వెంటనే 2వ రోజు మొలకెత్తదు. అది కొంత టైం తీసుకుని మొలకెత్తి చెట్టయి పెద్దదైన తర్వాత ఓహో అప్పుడు మనం వేసిన విత్తనం కదా ఇదని. 16 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ స్టార్ హాస్పిటల్ అనేటువంటి విత్తనం ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఇలాగ వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పేషెంట్స్ తోటి కూర్చుని సంభాషించుకునేటువంటి ఈ రోజు రావటం కూడా చాలా గొప్ప విషయం. అందుకనే నాకు మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు ఏం చేయాలంటే,
If you have good thoughts, you will do good things. If you do good things, it gives good result. If you give good result, God will be happy. God feels happy. నా సన్, నేను పుట్టించినటువంటి నా బిడ్డ ఇంత గొప్పవాడయ్యాడని చాలా ఆనందిస్తాడు. గొప్ప పనులు చేస్తున్నాడని ఆనందిస్తాడు. ఆయనకి భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు ఆ ప్రాణికి. అటువంటి ప్రాణి పోటీలో వైద్యులు ముందుంటారు కాబట్టి వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి మోక్షాన్ని ప్రసాదించే దేవుళ్ళు వాళ్ళని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.